సో, క్వెషన్ ఏమిచ్చారంటే, కన్‌స్ట్రక్ట్ బైనరీ ట్రీ యూజింగ్ హఫ్‌మన్ అల్గోరిథం ఫర్ డేటా కంప్రెషన్ యూజింగ్ ద ఫాలోయింగ్ ఫ్రీక్వెన్సీస్ అన్నారు. సో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇచ్చిన ఫ్రీక్వెన్సీస్‌ని అసెండింగ్ ఆర్డర్‌లో రాసేసుకోవాలి. మనకిచ్చినవన్నీ అసెండింగ్ ఆర్డర్‌లోనే ఉన్నాయి కాబట్టి, ఇక్కడ వరుస పెట్టి రాసుకోవాలి వాటిని. ఫస్ట్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి అండ్ హెచ్. ఇవి మనం ఫ్రీక్వెన్సీ ఆర్డర్‌లో అంటే ఏంటి 1, 1, 2, 3, 5, 8, 13, 21 ఈ ఆర్డర్‌లో రాసుకోవాలి. ఇప్పుడేం చేయాలంటే హఫ్‌మన్ కోడింగ్‌లో ఫస్ట్ స్టెప్ మినిమమ్ లెంత్ ఇది అసెండింగ్ ఆర్డర్‌లో రాసుకోవడం ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత మినిమమ్ ఫ్రీక్వెన్సీ ఉన్న 2 ఎలిమెంట్స్‌ని తీసుకొని వాటిని రెండిటిని కలుపుతూ యాడ్ చేసుకోవాలి. సో, మనం మినిమమ్ ఏంటేంటి ఇక్కడ ఏ, బి ఈచ్ ఫ్రీక్వెన్సీ ఎంత 1, 1. సో, ఈ రెండిటిని కలిపితే మనకొచ్చే ఫ్రీక్వెన్సీ ఎంత? 1 + 1 2. సో, ఇదొక నోడ్ అన్నమాట. ఇప్పుడు ఏ అయిపోయింది, బి అయిపోయింది. మనకిప్పుడు కొత్తగా వచ్చిన నోడ్ ఇదన్నమాట. ఏబితో నోడ్. సో, ఇప్పుడు మనం మినిమమ్ ఎలిమెంట్స్ ఏంటేంటి? 2, 3 తీసుకోకూడదు. ఇక్కడ కొత్త నోడ్ ఫ్రీక్వెన్సీ ఎంత? 2. అంటే మినిమమ్ ఎలిమెంట్స్ ఏమవుతాయి? ఈ కొత్త నోడ్‌ది ఇంకా సిది. ఎప్పుడన్నా తీసుకుంటున్నప్పుడు చిన్నవి లెఫ్ట్ సైడ్ ఉండాలి. పెద్ద ఎలిమెంట్స్ రైట్ సైడ్ ఉండాలి. సో, ఇప్పుడు మనం ఇది చిన్న ఎలిమెంట్ అని అనుకుందాం. నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి? సి. సికి ఫ్రీక్వెన్సీ ఎంత? 2. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఏం చేయాలంటే ఈ 2ని కలిపేసి కొత్త నోడ్‌ని ఫార్మ్ చేస్తామనమాట. 4. సో, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గర నోడ్స్ ఏంటి? 3, 4, 5, 8, 13, 21. ఇప్పుడు ఏమేమి మర్జ్ చేయాలి? 3ని, 4ని మర్జ్ చేయాలి. 3 అంటే లెఫ్ట్ సైడ్ రావాలి. చిన్న ఎలిమెంట్ ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ రావాలి. పెద్ద ఎలిమెంట్ ఎప్పుడన్నా రైట్ సైడ్ రావాలి. సో, 3 ఇక్కడ. నెక్స్ట్ దానికి 4 అనే ఎలిమెంట్‌ని మర్జ్ చేస్తున్నాం కదా! 4 ఎలా ఫార్మ్ అయింది? 2 + 2. సో, ఈ 2 కలిపి. ఈ 2 ఎలా వచ్చింది మనకి? సితో వచ్చింది. ఇది 1 ఫ్రమ్ ఏ, 1 ఫ్రమ్ బి. ఇప్పుడు ఈ 3, 4ని కలిపేసి మనం ఇంకొకటి ఫార్మ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది కంప్లీటెడ్, ఇది కంప్లీటెడ్. సో, నెక్స్ట్ మనకేమున్నాయి? 5 ఒకటుంది. 7 ఒకటుంది. 8 ఒకటుంది. 13, 21 ఈ 5 ఇంకా మనకు మిగిలున్నాయి. సో, ఇప్పుడేం తీసుకోవాలి? 5 అండ్ 7 తీసుకోవాలి. ఏది తీసుకున్నా దానికి సేమ్ లెవెల్‌లో మనం గీసుకోవాలి. ఏ 2 నోడ్స్‌ని మెర్జ్ చేస్తున్నామో దానికి సేమ్ లెవెల్‌లో మనం గీసుకోవాలి. ఇప్పుడు మనం 5ని, 7ని మెర్జ్ చేస్తాం. సో, ఫస్ట్ 5ని తీసుకుంటా. 5 అనేది ఏ నోడ్‌కి? ఈకి. నెక్స్ట్ 7ని తీసుకుంటా. 7 ఎలా ఫార్మ్ అయింది మనకి? ఈ ముందున్న ట్రీ అంతా యాజ్ ఇట్ ఈజ్ గీసుకుంటాం. డి అనేది లీఫ్ నోడ్ అన్నమాట. ఇప్పుడేం చేస్తాం? 7ని, 5ని మెర్జ్ చేసేస్తాం. అంటే ఈ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకొచ్చిన కొత్త నోడ్స్ ఏంటి? 8 ఒకటుంది. నెక్స్ట్ 12 ఉంది. 8, 12, 13, 21. సో, ఇప్పుడు నెక్స్ట్ ఏం మెర్జ్ చేయాలి? 8ని మెర్జ్ చేయాలి. 8ని మనం దేనితో మెర్జ్ చేయాలి? 12తో. అంటే నేను దానికి ప్యారలెల్‌గా రాసుకుంటా. ఇది నెక్స్ట్ స్టెప్‌లో గీసి చూపించాలి. ఓకే. సో, ఇప్పుడు 8 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన దగ్గరున్న కొత్త నోడ్స్ ఏంటి? 13, 20, 21. ఇదంతా కలిపి ఒక నోడ్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే. ఇదంతా కలిపి ఒక నోడ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గరున్నవి ఏంటేంటి? 13, 20, 21. సో, ఇప్పుడు ఏమేమి మెర్జ్ చేయాలి? 13ని, 20ని మెర్జ్ చేయాలి. ఇప్పుడు ఒకవేళ అలా మెర్జ్ చేస్తే సేమ్ లెవెల్‌లో చేయాలి కాబట్టి 13 ఇక్కడొస్తుంది. 20 13 అంటే ఏంటి? జీ. సో, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు మిగిలిన నోడ్స్ ఏంటి? 21 అండ్ 33. సో, 21 అనేది లెఫ్ట్‌కి రావాలి. 33 రైట్‌కి రావాలి. ఒకవేళ రెండిటిని మెర్జ్ చేసేస్తే
సేమ్ లెవెల్‌లో మార్చేయాలి కాబట్టి ఎంతవుతుంది? ఓకే. ఇది మనకి ఫైనల్ ట్రీ అన్నమాట. ఒకసారి నేను నీట్‌గా గీసి చూపిస్తాను మీకు. సో, ఇది మనకొచ్చిన ట్రీ. ఇప్పుడు ఈ స్టెప్‌లో ఏం చేస్తామంటే, మనకున్న ట్రీలో లెఫ్ట్ సైడ్ ఉన్న వాటన్నిటికి 0 ఇస్తాం. రైట్ సైడ్ ఉన్న వాటన్నిటికి 1 ఇస్తాం. సో, ఇప్పుడు రూట్ నోడ్ నుండి ఇది లెఫ్ట్ ఎడ్జ్ ఉందనుకోండి 0, రైట్ ఎడ్జ్ ఉంటే 1, లెఫ్ట్ అంటే 0, రైట్ అంటే 1, లెఫ్ట్ 0, రైట్ 1, లెఫ్ట్ 0, రైట్ 1, లెఫ్ట్ 0, రైట్ 1, లెఫ్ట్‌కి 0, రైట్‌కి 1, లెఫ్ట్‌కి 0, రైట్‌కి 1 ఇలా నంబర్స్ ఇచ్చేసాం. సో, ఇప్పుడు మనకి రూట్ నోడ్ నుండి ఆల్ ఇప్పుడు లీఫ్ నోడ్ అన్నమాట ఇది. ఈ క్రింద లేబుల్ ఇచ్చాం చూడండి ఇలా డబ్బాల్లాగా. ఇవన్నీ లీఫ్ నోడ్స్. సో, ఇప్పుడు ఏం చేయాలంటే రూట్ నోడ్ నుండి ఆ పర్టిక్యులర్ లీఫ్ నోడ్‌కి ఏ పాత్‌లో ఎళ్తే మనకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ చూడండి. ఓన్లీ 0తో ఎళ్ళిపోతే హెచ్ వచ్చింది. సో, హెచ్‌కి కోడ్ ఏంటి? 0. నెక్స్ట్ రూట్ నోడ్ నుండి 1, 0 వెళ్తే ఏమొచ్చింది మనకి? జీ. సో, జీ కోడ్ 10. నెక్స్ట్ రూట్ నోడ్ నుండి 1, 1, 0 వెళ్తే ఏమొచ్చింది? ఎఫ్. నెక్స్ట్ 1, 1, 1, 0 ఈ. ఓకే. 1, 1, 1, 1, 0 డి. 1, 1, 1, 1, 1, 0. ఓకే. 1, 1, 1, 1, 1 సికి 1, 2, 3, 4, 5, 6 వన్స్. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. 6 వన్స్ అంటే సి. ఓకే. 1, 2, 3, 4, 5. 5 వన్స్ 0, 0 అంటే ఏ. తర్వాత 5 వన్స్ 0, 1 ఉంటే బి. సో, ఇలా ప్రతి క్యారెక్టర్‌కి మనం ఒక కోడ్‌ని జనరేట్ చేసాం. ఇప్పుడు వీటిని యూజ్ చేసుకొని మనం హ్మ్. టోటల్ ఎంత బిట్స్ అనేది మనం కాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో, మనం ఏమేమి చేయాలంటే ఈ కోడ్ అంతటిని పంపించాలి. అండ్ దెన్ అలాంగ్ విత్ థాట్ వీటిని కూడా పంపించాలి ఈ టేబుల్‌ని. సో, 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈచ్‌ని ఆస్కీలో పంపిస్తాం కాబట్టి 8 బిట్స్ అవుతుంది. 8 ఇంటూ 8 ప్లస్ ఇవెన్ని బిట్స్? 1, 2, 3, 4, 5, 6, 7 బిట్స్ ఇది. ఇది 7 బిట్స్. 1, 2, 3, 4, 5, 6 ఇది. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4. 1, 2, 3, 2, 1 టోటల్ ఎంత? 7, 7, 14, 6, 25, 29, 30, 35. సో, ఇవి ఒక టోటల్ 35 బిట్స్ పంపించాలి నేను. సో, ఇక్కడ మనకి టోటల్ చూస్తే 8 ఇంటూ 8 ప్లస్ 35 అంటే ఎంత? 64 ప్లస్ 35. 5 ప్లస్ 4 9, 9 అంటే మనకి ఈ ట్రీని మనం పంపించడానికి టోటల్ 99 బిట్స్ అనేవి కావాలి మనకి. ఇదైతే హఫ్‌మన్ కోడ్ ఫర్ ఈచ్ క్యారెక్టర్ అండ్ దాని లెంత్ ఇది. టోటల్ మనం ఈ కోడ్‌ని పంపించడానికి మనకి 99 బిట్స్ అనేవి కావాలి.